సౌలుకి దావీదుకు ఉన్నటువంటి తేడాను మనం గమనించినట్లయితే సౌలు మరియు దావీదు ఇద్దరు ఇశ్రాయేళ్ల రాజులే. కానీ వారి జీవితాల్లో దేవుని పట్ల వైఖరిలో చాలా తేడా ఉంది. సౌలు దేవుడు ఎన్నుకున్న మొదటి రాజు, దావీదు దేవుడు ఎన్నుకున్న రెండవ రాజు. సౌలు ప్రజల మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, దావీదు దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చాడు. సౌలు దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటించలేదు, దావీదు తప్పు చేసినప్పుడు హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడ్డాడు. సౌలు గర్వం, అసూయ పెరిగాయి, దావీదుకి వినయం, దేవునిపై విశ్వాసం కలిగి ఉన్నాడు. సౌలు దావీదును చంపాలని అనేకసార్లు ప్రయత్నించాడు, దావీదు సౌలును చంపే అవకాశం వచ్చినా చంపలేదు. సౌలుకి దేవుని ఆత్మ అతనిని విడిచిపోయింది. దావీదు దేవుని హృదయానుసారమైన మనిషి అని పిలువబడ్డాడు. సౌలు చివరికి యుద్ధంలో మరణించాడు. దావీదు దేవుని వాగ్దానాలకు ప్రకారం అతని వంశం ద్వారా యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చారు.